Right. So lesson 1/15 lesson. One by 15 lesson. National economy. జాతీయ ఆదాయం. Right. So ఇది మనకు ఫస్ట్ లెసన్. 15 lessons. Out of 15 lessons, national economy is the first lesson. Right. So as I explained in the previous class, first we get command over syllabus on every chapter. సో ఈ చాప్టర్లో ఏమున్నది సిలబస్ అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చి రాస్తాను నేను. సేమ్ రాసుకోండి. నేషనల్ ఇన్కమ్, కాన్సెప్ట్స్, తెలుగులో రెండు చెప్తాను. కాన్సెప్ట్స్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, రైట్. నెక్స్ట్ నామినల్ రియల్ నేషనల్ ఇన్కమ్. నామినల్ రియల్ నేషనల్ ఇన్కమ్. రైట్. తర్వాత స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. తెలుగులో రాసుకోండి, దాన్ని తెలుగు చెప్తాను నేను. ఇండియన్ ఎకానమీ. సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. ఇండియా. ఇది ఈ 15 లెసన్లో ఫస్ట్ లెసన్ యొక్క రిచ్ సిలబస్. సో ముందే చెప్పాను, 100% కమాండ్ నీడ్ టు హ్యావ్ ఓవర్ ద సిలబస్. ఫస్ట్ డ్యూటీ విచ్ కెన్ బి డన్ బై యూ. బట్ మొదటగా మనం చేసే ఏంటంటే సిలబస్లో ఉన్న ప్రతి పదం దాని మీనింగ్, సిలబస్లో ఉన్న సిలబస్లో ప్రతి పదం దాని మీనింగ్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఆ టాపిక్ను ఇట్లా చదవాలి. ఎట్లా బేసిక్స్తో పాటు బేసిక్స్ పట్టాలా, సబ్జెక్ట్ పట్టాలా, ప్లస్ కరెంట్ పట్టాలి. ఇది అన్నిటి పనిచేస్తుంది. సేమ్ ప్రొసీజర్ ఇస్ ఫాలో. సో ఫస్ట్ then and there itself you are supposed to tell the syllabus of concerned chapters. Second, the meaning of the words which are given by the TSPSC. What were the words which are given by the TSPSC in concerned chapter? కాబట్టి ఆ చాప్టర్లో వాళ్ళు ఇచ్చిన పదజాలం ఏంది ఒకటి. తర్వాత లెసన్ స్టార్ట్ చేసుకోవాలి. చేసుకొని ఈ 3 యాంగిల్లో చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ 2లో వచ్చేసి మీరు మామూలుగా ఎస్ఏలు అవసరం లేదు. ఇక్కడ గ్రూప్ 1కి వచ్చేసి ఎస్ఏ. గ్రూప్ 1లో నేను క్వశ్చన్స్ ఇస్తాను, మీరు మెటీరియల్ బట్టి ఆన్సర్స్ రాసుకురావాలా, తర్వాత నేను ఇస్తాను, అది ఫైనల్. ఇట్లా వ్యవస్థ ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు దీంట్లో మనకు తెలుగులో జాతీయ ఆదాయం, తెలుగు కూడా రాసేసుకోండి. జాతీయ ఆదాయం, భావనలు
జాతీయ ఆదాయ గణాంకాలు, భావనలు, జాతీయ ఆదాయ గణాంకాలు, నామమాత్రపు నిజాతీయ ఆదాయం, నామమాత్రపు మరియు నిజ జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయం. తర్వాత ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం, వృద్ధి. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం, వృద్ధి. రైట్. తర్వాత ఇక్కడ జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా. జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా. ఇది సిలబస్ తెలుగులో అయిపోయిందా? ఫిలిమ్స్లో ఏం లేదు. అక్కడ ఫిలిమ్స్లో ఏమంటారంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అంటారు. దాంట్లో చాప్టర్స్ ఇవ్వరు. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు. అంటే దాని అర్థం ఏంది? అంత వస్తుంది. ఓన్లీ వన్ లైన్. మీరు ఎలిమినేషన్ అనేప్పుడు అక్కడ డిపెండింగ్ అపాన్ పోస్ట్ కదా. ఇప్పుడు గ్రూప్ 2 పెట్టారు సివిల్స్, అది ఏపీఎస్లో అదేనా 1:50 అన్నారు. 50,000 మంది వస్తారు, 1000 పోస్టులు. ఓకే. తర్వాత ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఈ గ్రూప్ 1 అందరూ రాసి ఉన్నారు. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ 2 సార్లు అయిపోయింది కదా అది. అందుకోసం ఇప్పటి నుంచి ఫిలిమ్స్ అని, ఫిలిమ్స్లో ఏం లేదు అక్కడ. ఎకానమీలో ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఉంటుంది ఒక లైన్. అంటే ఏంటి అర్థం ఏంది? టోటల్ ఎకానమీ షుడ్ బి రెఫర్. లేదు అందులో ఏం లేదు, ఓన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ అంతే. ఫిలిమ్స్లో అంతే. తెలంగాణ అంటే మీకు ఉద్యమ చదువులు వస్తాయి కదా, అంటే మొత్తం వచ్చేస్తాయి అంతే. ఇవన్నీ అందులోకి వచ్చేస్తాయి, సెపరేట్ అవసరం లేదు అక్కడ అట్లా. లేకపోతే నేను చెప్పాను కదా ఇక్కడ కదా. కాబట్టి మనం చెప్పేది ఫిలిమ్స్ పని చేస్తుంది, మెయిన్స్ పని చేస్తే, గ్రూప్ 2 పని చేస్తే, సివిల్స్ పని చేస్తారు, అక్కడ పని చేస్తారు. అదే అట్లా. నేను బాధ రైట్. ఇది ఫస్ట్ చాప్టర్. రైట్. సో తెలుగులో, ఇంగ్లీష్లో టోటల్ ఎసెట్స్ 15 మొత్తం ఫిట్ చేస్తాం. టైం తీసుకుంటాం ముందు స్టార్టింగ్ కాబట్టి. అవసరం డే లైన్ కూడా యూస్ చేసుకుంటాం. 14 hours కూడా యూస్ చేసుకుంటాం. అట్లే ప్రాబ్లం. రైట్. ఇది మనకు ఇది సిలబస్. ఓకే, రాస్తున్నారు కదా ఇద్దరు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో తర్వాత ఇది అయిపోతే 2/15 ఇస్తాం మళ్ళీ. అది చాప్టర్ ఇట్లా పోతుంటుంది ఇక్కడ. మీరు సాలిడ్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ద టాపిక్ ఈజ్ టు బి కవర్డ్. అక్కడ మనకు అందుకోసం మీకు సిలబస్ ఏమి ఇచ్చారు ఇక్కడ రాయిస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది రాయించడుకోండి. ఆటోమేటిక్గా ఏమైతే మనకు టీచేసేటప్పుడు అన్ని కవర్ అవుతున్నాయా లేవా తెలుస్తుంది. అదే సరే, వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేస్తారు, అది వేరే విషయం. బట్ మినిమం యూ హ్యావ్ టు కవర్ ద సిలబస్ వాట్ ఇట్ వాస్ గివెన్ ప్రైమర్లీ. రైట్. ఓకే. సో ఇది మనకు ఫస్ట్ చాప్టర్. దీంట్లో మనకు లెసన్ కోసం మనం స్టార్ట్ చేసుకున్నాం. రైట్. ఓకే. నేషనల్ ఇన్కమ్. రైట్. ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళకి రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. గ్రూప్ 1 వాళ్ళకి క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తాయి కదా. ప్రాబ్లం లేదు. ఫిలిమ్స్ కూడా మొత్తం వచ్చేస్తుంది. ఫిలిమ్స్ అదే కదా వర్డ్. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏమడుగుతారంటే అంత అడుగుతారు. అందుకోసం వాళ్ళు ఏమి చెప్పరు, వాళ్ళ లెసన్ చెప్పరు. కాకపోతే క్వశ్చన్స్ కొన్ని వస్తాయి, 5-6 క్వశ్చన్ మాత్రం వస్తాయి ఫిలిమ్స్లో, అంతే. ఓకే. రైట్.
అయిపోయిందా? సో నేషనల్ ఇన్కమ్, దీంట్లో మనకు 2 వర్డ్స్ చెప్పాను, నేషనల్ ఇన్కమ్. ఓకే, చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక లైన్ రాసుకుందాం, ఇంగ్లీష్ రాసుకోండి. ద ఇన్కమ్ విచ్ ఈజ్ ఎర్న్డ్ బై ద income which is earned by the factors renamed as factors. Last class చెప్పాం కదా, factors renamed as national income. కారకాలు ఆర్జించే ఆదాయమును జాతీయ ఆదాయంగా పిలుస్తారు. రైట్, ఓకే. ఇదే చూద్దాం. ఇక్కడ ఇన్కమ్ వచ్చింది, అట్లా మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ నేను డిక్టేట్ చేస్తున్నాను, మిగిలిన ఇక్కడ బోర్డు మీద ఏదైనా రాసిస్తాను. రైట్, సో అది ఎనఫ్ అది. రైట్, ఇక తర్వాత గ్రూప్ 1 వాళ్ళకి నేను మామూలు క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను, అది వేరు. బట్ గ్రూప్ 2 మాత్రం ఇంతే, మళ్ళీ సెపరేట్గా నోట్స్ ఉండదు, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ రాస్తున్నాం కాబట్టి ఇట్స్ ఎనఫ్. ఇన్కమ్, సో ఇక్కడ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా గూడ్స్ ఇంటూ ప్రైస్. ఇలా ఆదాయము ఈజ్ ఈక్వల్స్ టు వస్తువులు ఇంటూ ధర. So this is the income formula. Income is shown as yield, nothing but Y. Y is equals to goods, nothing but economy. Then price, nothing but MRP, maximum retail price. Maximum retail price. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకు ఆదాయ సూత్రం వచ్చింది, ఇది ఈ వర్డ్ అయిపోయింది. రైట్, ఎంఆర్పి అంటే గరిష్ట చిల్లర ధర అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో మ్యాక్సిమం. వాట్ ఎవర్ ద గుడ్ యూ పర్చేస్ ఫ్రమ్ ద షాప్ రిటర్న్ యాజ్ ఎంఆర్పి సో అండ్ సో రేట్. ఎంఆర్పి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. సో ఈ గరిష్ట చిల్లర ధర ఇంగ్లీష్ ఏమన్నా మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, ఇది రైట్. ఇక్కడ ఏముంటుంది అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది, వస్తువు యొక్క ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఉంటుంది, సెల్లింగ్ కాస్ట్ ఉంటుంది, షాప్ కమిషన్ ఉంటుంది. రైట్, తర్వాత ట్యాక్సెస్ ఉంటాయి, ట్యాక్స్ ఉంటాయి. Right? I'm going to explain. Taxes, transport cost, advertisement cost, selling cost. నేను మళ్ళీ తెలుగు రాస్తాను. సో ఇక్కడ మనకు పన్నులు తెలిసింది, రవాణా ఖర్చులు, ఇది ప్రకటన ఖర్చులు, అమ్మకపు వ్యయాలు, ఇది షాపు వాళ్ళు తీసుకునే కమిషన్. అంటే మనకు
ఆ వర్డ్ అనగానే ఏమి ఉంటుంది అనేది తెలుసుకోవాలి, రైట్? సో అడ్వర్టైజ్మెంట్, సెల్లింగ్ కాస్ట్ బోత్ సీమ్ అలైక్ బట్ a subtle difference we have. Advertisement means we can use VIPs, yes, in order to spread out the name of your certain brand. Selling cost means you can use sales girls, boys. They wander house to house. Okay, they show the quality of the good which is explained. ఇట్లా అన్ని ఇళ్ళలో తిరుగుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వస్తువు ఉండి ఆ వస్తువు ఉండి అని చెప్తుంటారు. కాబట్టి ఈ రెండు మరి ఒకటే వస్తుంది, కానీ డిఫరెంట్. ఇది సెల్లింగ్ కాస్ట్ ఎసెన్షియల్, తప్పకుండా అవసరం. అడ్వర్టైజ్మెంట్ అనేది అవసరం లేదు, కానీ బాగున్న వాళ్ళు చేస్తారు, బాగున్న కంపెనీ చేస్తాయి. ఇప్పుడు మనం ఒక వస్తువు ఉత్పత్తి చేస్తే అది ఇంటి పక్క తెలియడానికి కొన్ని నెలలు సంవత్సరం పడుతుంది. అదే హిందుస్థాన్ లివర్ చేస్తే 1 డేలో వరల్డ్ మొత్తం ఇస్తుంది. వై? బికాస్ అడ్వర్టైజ్మెంట్. ప్రతి కంట్రీలో వాడు విఐపీని, అమితాబ్ బచ్చన్ ఎవరు పెట్టేస్తారు, కొట్టేస్తారు. అది ఫైన్, మీకు అర్థమైందా? అది. సో అడ్వర్టైజ్మెంట్ ఎస్ షోస్ విఐపీస్, సెల్లింగ్ కాస్ట్ షోస్ సేల్స్ గర్ల్స్ అండ్ బాయ్స్. రోజు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. కమిషన్ మీన్స్ స్టాప్ వన్కి ఇవ్వాలి, ప్రొడ్యూసర్ ఇవ్వాలి. ట్రాన్స్పోర్ట్, అరౌండ్ 80% of the goods are produced either in Mumbai or peripheral of the Mumbai. ముంబైకి లేదా ముంబై దగ్గరలో ఉన్న ప్రాంతం. అందుకే ముంబై ఈజ్ నేమ్డ్ యాజ్ సిసిఐ, కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సిసిఐ అంటే నాట్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ. పైన మీకు అర్థమైంది? అది. సో అందుకోసమే ప్రతి కంపెనీ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి సీట్కి రావాలా, లేదా ఇంటీరియర్ ప్లేస్ ఎటో వెళ్ళిపోవాలా, ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. ఇవన్నీ కలిస్తే ఎంఆర్పి. సో ఎంఆర్పి ఇస్ ద ప్రైస్ విచ్ ఇన్క్లూడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ కాస్ట్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఇన్ ద సెల్లింగ్ ప్రాసెస్. పైన మీకు అర్థమైంది పాయింట్ ఇక్కడ అది. కాబట్టి ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, రైట్. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ప్రైస్ వచ్చింది కదా, ఏం ప్రైస్ అడుగుతావు కదా. ఏం ప్రైస్ అంటే నువ్వు ఏ వస్తువు కొన్నా పైన ఉంటుంది, ఎంఆర్పి ఉంటుంది అట్లా. ఓకే, సో ఇప్పుడు మీకు ఈజీగా ఆర్థిక వ్యవస్థ ఇంటూ గరిష్ట చిల్లర ధర ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం ఎవరిదన్నాం? నేషనల్. నేషనల్ మీన్స్ ఫ్యాక్టర్స్. ట్యాక్స్ ఇల్లే కదా, ట్యాక్స్ అంటే వస్తుంది కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇక్కడ వస్తుంది కదా. Taxes includes direct tax and indirect taxes. ఏదది? ఇప్పుడు కొన్ని వస్తువులు అండి, ఇప్పుడు పెట్రోల్ అనుకున్నాం, వాడు జిఎస్టీ చేయడు. జిఎస్టీ చేస్తే మ్యాక్సిమం ఒక పర్సెంట్ 26% అట్లా ఉంటుంది, ఎక్కువ, అంతకంటే ఎక్కువ పోదు, 18 to 20. మరి పెట్రోల్ మీద 150% ఇస్తాడు. కాబట్టి ఏం చేస్తాడు, ఈ ఎంఆర్పి ప్లస్ ఇది కొట్టేస్తాడు. లిక్కర్ ఉంది, లిక్కర్ జిఎస్టీ ఉండదు. ఎందుకు? అక్కడ వాళ్ళు వేసేది ఏంటంటే జిఎస్టీ వేస్తే 30% లోపు వస్తుంది, కానీ వీడు వేసేది 150% ఇస్తాడు. బాటిల్ 100 రూపాయలు అయితే దాని ట్యాక్స్ ఇంకో 150 రూపీస్ ఇస్తాడు. ఎందుకు? ఇది హార్మ్ఫుల్ కాబట్టి పబ్లిక్ తాగొద్దని చెప్తున్నాం, తాగుతున్నారు కాబట్టి రేట్ ఎక్కువ ఇస్తున్నాం. కాబట్టి సమ్ గూడ్స్ ఆర్ నాట్ యాడ్ ఇన్ టు జిఎస్టీ. అందుకే మీరు ఎంఆర్పి ప్లేస్ అని అంటున్నారు అంతేనా? రైట్. అదేంటంటే ఇప్పుడు హోటల్ పోయిన అనుకోండి, జిఎస్టీ అని అక్కడ మెన్షన్ చేస్తారు. మీరు సూపర్ మార్కెట్ పోయిన అనుకోండి, మెన్షన్. అదేనా? సో అదే నేను అంటున్నా, వస్తువుని బట్టి పెట్రోల్ పోతే ఎంఆర్పి పైన ఇస్తారు వాళ్ళు. ఇది మిగతా అండి ఎంఆర్పిలో. జిఎస్టీలో పే వస్తే రన్ ద గవర్నమెంట్. రన్ ద గవర్నమెంట్. ఎవరు? Here, these are paid by the consumer.
If you purchase any good, MRP 100 rupees can be paid by the consumer. He has to bear all. Okay. దీన్ని ఏం చేస్తారు? అఫ్ కోర్స్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, సెట్ ఉంటుంది, అది మళ్ళీ జిఎస్టీ ట్యాక్స్ వెళ్ళిపోయి ట్యాక్స్ ఉన్నది మనకి చెప్తాం. అదే ఫర్ 18% అనుకోండి, దాంట్లో ఎస్జిఎస్టీ, తర్వాత సిజిఎస్టీ 9 అని పంచుకుంటారు వాళ్ళు. అదే పంచుకుంటారు 9%. ఓకే. తర్వాత యూటీ అనుకోండి, యూజిఎస్టీ, సిజిఎస్టీ పనిచేసుకుంటారు. ఒక వస్తువు బయట నుంచి వస్తే ఐజిఎస్టీ, అది వస్తే తర్వాత వస్తుంది. A to Z అక్కడ ఏమి ఉండదు. సో ఎంఆర్పి పెయిడ్ బై ద కన్స్యూమర్ హూ ఆర్ పర్చేసింగ్. దిస్ అమౌంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు కంపెనీ ఓనర్, ఓకే, దెన్ గవర్నమెంట్, దెన్ లారీ ఓనర్స్, దెన్ విఐపీస్, దెన్ సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, దెన్ షాప్ ఓనర్. ఇజంట్ ఇట్? అది సబ్సిడీ అన్నప్పుడు లెస్ అవుతుంది, అది తర్వాత వస్తుంది. సబ్సిడీ అన్నప్పుడు ఏమవుతుందంటే అది లెస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్చువల్గా 903 రూపీస్ గ్యాస్ తెలంగాణ ప్రభుత్వం 5 రూపాయలకి ఇస్తుంది. ఆ మిగతా అమౌంట్ ఏంది? సబ్సిడీ. సబ్సిడీ ఈజ్ అమౌంట్ గివెన్ బై ద గవర్నమెంట్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద కన్స్యూమర్స్ హూ ఆర్ అండర్ బీపీఎల్, బిలో పావర్టీ లైన్, నాట్ ఆల్. అప్పుడు వాళ్ళకి వస్తుంది. కాబట్టి మీకు 5 రూపాయల సిలిండర్ రావాలంటే కోటీశ్వరులకు ఇవ్వరు. దే నీడ్ టు పే 903 రూపీస్. దట్స్ ఆల్. Whenever poor person purchasing, they are given 500. Rest amount 903 minus 500 ఏతుందో అది సబ్సిడీ. 500 అయిందా? ఈ సబ్సిడీస్ ఎప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా వస్తుంది. అయిపోయింది ఇక్కడ. ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇవేమి తెలియకుండా మనం పోతే ఏమవుతుందంటే అక్కడ జస్టిస్ చేయలేదు. ఒకటే చెప్పాను, మనం ఎకానమీలో పర్ఫెక్షన్ వచ్చిందంటే ఇదే స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. సింపుల్. కానీ ఒక డౌట్ ఉన్నప్పుడు, ఇప్పుడు డౌట్ కొన్ని చెప్పాను, నీకు చెప్పర్లే ఇక్కడ. ఎందుకోసం అంటే అది ఫర్దర్, అది అడ్వాన్స్ ఉన్నప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. సబ్సిడీ ఉన్నాం, అది చెప్తాం గవర్నమెంట్, బట్ ఇక్కడ అప్లై చేయలేము, ఎందుకంటే టైం పడుతుంది. కొన్ని అడ్వాన్స్ క్వశ్చన్స్ ఇక్కడ పెట్టి ఇప్పుడు ఏమైతే మళ్ళీ గజిబిజి అయిపోతుంది. పాయింట్ మీకు అర్థమైంది? అట్లా వాట్ ఎవర్ ద డౌట్ యూ ఆస్, కొన్ని అక్కడ చెప్తాము, కొన్ని తర్వాత చెప్తా ఉంటాం. ఎందుకోసం దానికి సందర్భం కాదు కాబట్టి. Is it? Okay. So MRP, maximum retail price. So ఇప్పుడు for example, economy goods 10 kgs, right? Tomato, right? Into 10 rupees each kg, right? Then amount 100. 100 is the income. If you add total nation income, national income. If you add total goods and services which are produced in the one financial year, treated as national income. Just example purpose ni ఇచ్చాను. ఒక టొమాటో ఇట్లా 1,00,000 వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువుల యొక్క క్వాంటిటీ ఇంటూ వాటి ప్రైస్, దెన్ వి గెట్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఇప్పుడు ఎందులో వచ్చింది? టొమాటోలో వచ్చిందా, క్యాష్లో వచ్చిందా? Cash. Very good. National income is shown in cash, not goods and services. So whatever the concept of national income which we are discussing in the form of cash, that's all. Why? Because we converted 10 kgs tomato basket. Okay, we converted the value of the 10 kgs tomato into cash by using MRP. Your MRP can change your tomatoes into cash. పని మీకు అర్థమైందా? కాబట్టి మీరు ఉత్పత్తి చేసిన టమాటోలను ద్రవ్యంగా ఎవరు మారుస్తారు? ఎంఆర్పీలు ఏముంటే ఉంటాయి, ఇది రాసుకోవాలి మామూలుగా. అదేం తర్వాత మెల్లమెల్లగా వస్తుంది, అదే తర్వాత వస్తుంది మెల్లమెల్ల. ఓకేనా? రైట్. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ మనం డెఫినేషన్ ఇంకా రాలేదు. డెఫినేషన్ ఏంటంటే ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ వన్ ఫైనాన్స్ ఇయర్ కెన్ బి డెడ్, అది వస్తుంది తర్వాత. బట్ అది రావడానికి ముందువి రావాలి.
లేదు అంటే ఏదంటే మనకు ఇరిటేషన్ వస్తుంది. స్టెప్ బై స్టెప్ పోతేనే వస్తుంది. రైట్? ఓకే, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఇన్కమ్, గట్ ఇట్? ఇన్కమ్ ఆదాయం వచ్చింది కదా. సూత్రం ఏంది ఆదాయానికి? వస్తువు ఇంటూ ధర, ఎకానమీ ఇంటూ ప్రైస్. సో ఎస్, వై ఈజ్ ఈక్వల్స్ ఈ ఇంటూ ఎంఆర్పి. ఓకేనా? ఇది put in box. So this is the content. What you observed in the concept is the content. Content is drawn from context. కదా, కాంటెక్స్ట్ నుంచి కంటెంట్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నీ చూసిన తర్వాత ఓహో ఇదా అనేసి వచ్చేస్తుంది. ఇది ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ రాసి వాళ్ళకి అర్థం కాదు. అందుకే మీకు ఇన్పుట్ ఇచ్చేస్తాం, క్వశ్చన్స్ ఇచ్చి రాసుకురామంటాం, మీ ఇష్టం రాసుకొస్తారు. తర్వాత నేను ఫ్రేమ్ చేసి ఇచ్చేస్తాను. అందులో ఏ వర్డ్ రావాలా ఎట్లా అనేది ఇది మన గుర్తుంచుకోవడానికి. పక్క వాళ్ళకి ఏం అర్థం కాదు. వై అంటే ఏంటి అంటే ఇది ఎంత న్యూసెన్స్ అనేది ఉంటుంది. బట్ ఇది మీకు అర్థమైంది. పాయింట్ అర్థమైంది. రైట్. ఇన్కమ్ ఓవర్. ఓకే, టోటల్ ఎకానమీ ఇంటూ ఎంఆర్పి. ఎకానమీ కన్స్టిట్యూట్స్ total goods and services which are produced by the country in one financial year. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్లో మనకి ఏమొస్తుందంటే రాయండి. రైట్. ద ఫైనల్ వాల్యూ ఆఫ్ goods and services. The final value of goods and services. The final value of goods and services in one financial year. In one financial year in a country. Named as national income. The final value of goods and services in one financial year in a country renamed as కదా. కాబట్టి అంతిమ వస్తు సేవల విలువల మొత్తం, ఆర్థిక సంవత్సరంలో గణన చేస్తే లభించేది ఏంటంటే జాతీయ. ఇది ఏంటంటే మళ్ళీ పదాలు, అందులో కూడా ఏ పదం అనేది మళ్ళీ చెప్తాను. రైట్. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ అయిపోయింది. ఇన్కమ్ ఎట్లా వస్తుంది? సో ఇన్కమ్, హూజ్ ఇన్కమ్, ఎవరి ఆదాయం అంటే హూ ప్రొడ్యూసెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎనేబుల్ టు ఎర్న్ ద మనీ, ఇట్ ఈస్ ఇన్కమ్. కాబట్టి ఎవరు ఎర్న్ చేస్తారని చెప్పారు మీకు? కారకాలు. సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, ఎస్, టెక్నికల్ నాలెడ్జ్. ఇవి 5 factors. So if you wanted to increase your national income, you should try to develop these 5 factors. Land we have to use, that is natural resources. Labor means not person, labor means work. Work is done by the worker, not laborer. అర్థమైంది కదా. క్యాపిటల్, మెషిన్. క్యాపిటల్ అంటే మెషిన్. ఆర్గనైజేషన్, యజమాని, టెక్నికల్ నాలెడ్జ్. సో ఓకే, ఫార్ములా ఆఫ్ ఇన్కమ్ y is equals to economic price. ఓనర్స్ ఆఫ్ ఇన్కమ్ సో కాబట్టి పాయింట్ నెంబర్ 1, ఇట్లా మనకి ఏది వచ్చినా కానీ ఓనర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎవరు వాళ్ళు? తెలుగులో ఏంటంటే ఆదాయానికి యజమానులు. ఎవరు? కారకాలు. ఓకే, రైట్. ఒకటి
తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ ఫార్ములా y is equals E into MRP ఇట్లా. సో వాట్ యూ అబ్జర్వ్డ్, మీరు ఇట్లా ప్రతి సబ్జెక్ట్లో ప్రతి లెసన్లో ఇట్లా ట్యాకిల్ చేస్తుంటే ఏమైతే ఎవ్రీడే చాలా వర్డ్స్ మన మైండ్లోకి వస్తాయి. అప్పుడు ఏమైతే నీ ఖాళీగా ఉన్న మైండ్ అంతా రోజు కొంచెం ఏదైతే ఫిల్అప్ అవుతుంది. ఫిల్అప్ అవుతున్న కొలది నీకు పేషెన్స్ పెరుగుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు రోడ్డు మీద గొడవ అనుకో, ఏమైంది చూస్తాం. ఇది ఫిల్అప్ అయిన తర్వాత రోజు గొడవ అవుతా అంటే తప్పించుకోపోతావు. బుర్రలో ఏం లేదు, అక్కడ గొడవ ఏమైంది ఆవేశపడతాం. ఇదంతా ఫిల్ చేసుకున్న ఒక నాలెడ్జ్ను తీసుకుంటాం. ఎందుకు? అది అన్ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్.